హాయ్ వ్యూవర్స్, కూకట్పల్లి సహస్ర హత్య కేసు మిస్టరీ అయితే వీడింది. హత్య చేసింది ఎవరో కాదు, ఇంటి పక్కన ఉంటున్న ఒక మైనర్ బాలుడు, 10వ తరగతి విద్యార్థి. ఎవరూ కూడా ఊహించలేదు ఒక 10వ తరగతి విద్యార్థి ఇంత ఘాతుకానికి పాల్పడతాడని. అయితే ఆ విద్యార్థి మెంటాలిటీ ఏ రేంజ్లో ఉంటే ఇలాంటి కిరాతకానికి పాల్పడతాడు? సీరియస్లీ ప్రస్తుతం అందరూ లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, సదరు బాలుడిపై, ఆ బాలుడిపై పైనే కాదు ఇంకా చాలామంది మైనర్ ఏజ్ పిల్లలపై సినిమాల ప్రభావం, ఎస్పెషల్లీ వెబ్ సిరీస్ల ప్రభావం ఏమన్నా చెడుగా వెళ్తుందా, వెబ్ సిరీస్ల ఇంపాక్ట్ ఏమన్నా నెగిటివ్గా వాళ్ళపై పడుతుందని చెప్పి చాలామంది చర్చించుకుంటున్నారు. సైకాలజిస్టులు కూడా ఈ విషయాన్ని ప్రస్తుతం చర్చించుకున్న విషయం మనందరూ కూడా గమనించవచ్చు. అనుష, చెప్పు, ఈ ఉదాంతాన్ని మనం ఎలా చూడవచ్చు అండ్ ఈ వెబ్ సిరీస్ల ప్రభావం ఇలాంటి నేరాలపై ఎంతవరకు ఉంటుంది? రైట్ కార్తిక్, మనం చూసుకుంటే పిల్లల మీదనే కాదు పెద్దవాళ్ళ మీద కూడా మనం గతంలో చూసుకుంటే ఈ సినిమాల ప్రభావం అనేది పడ్డం మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడు మూవీ ని ఫాలో అవుతూ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక మర్డర్ అయితే జరిగింది. ఒక వివాహిత తన భర్తను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన లవర్తో మార్చేద్దామన్న ప్రయత్నంలో ఒక 5 years బ్యాక్ అనుకుంటా ఒక హత్య చేయడం జరిగింది. అది సినిమాని ఫాలో అవుతూ చేశానని తన కోర్టులో చెప్పడం కూడా జరిగింది. తర్వాత మనం తాజాగా చూసుకుంటే సూక్ష్మదర్శిని సినిమాని ఫాలో అవుతూ మనకి హైదరాబాద్లోనే తన భార్యని ఆధారాలు లేకుండా ఏ విధంగా చంపాలో ఆ సినిమా చూసి చంపానని నిందితుడైతే చెప్పడం జరిగింది. సో ఇలా పెద్దవాళ్ళు ఫాలో అయ్యి మర్డర్స్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మైనర్ బాలుడు, అది కూడా 10వ తరగతి చదువుతున్న బాలుడు 12 ఏళ్ల అమ్మాయిని మర్డర్ చేయడం అనేది నిజంగా ఎంత బాధాకరం అంటే పోలీసులు కూడా నమ్మలేకపోతున్నారు. మొదట్లో ఆమె తండ్రిని అనుమానించారు, అంటే ముందు చుట్టుప్రక్కల అందరినీ అనుమానించినప్పటికీ కూడా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఇంట్లో వాళ్ళని అనుమానించే దురదృష్టకరమైన సంఘటన ఇదని మనం చెప్పాలి. తన సొంత తండ్రిని అనుమానించి అప్పటికి కూడా తండ్రి చంపినట్టు కూడా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్లు కొన్ని గమనిస్తే ఆ బాలుడు ఒక దగ్గర దాక్కొని ఉండడం గమనించిన పోలీసులు ఈ కేసును అయితే ఛేదించడం జరిగింది. అయితే దీని మీద సినిమాల ప్రభావం, వెబ్ సిరీస్ల ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మనం చూసుకుంటే క్రిమినల్ జస్టిస్, మీర్జాపూర్ ఇలాంటి వెబ్ సిరీస్లు చూసినప్పుడు నిజంగా పిల్లలతో కలిపి చూడలేని వెబ్ సిరీస్లు. మన దురదృష్టం ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి సెన్సార్ కూడా ఉండదు. మాటలు, సంఘటనలు దేన్ని వాళ్ళు సెన్సార్ బోర్డుకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఈ ప్రభావం ఎక్కువగా పిల్లల మీద పడుతుంది అని నాకైతే అనిపిస్తోంది. ఈ మధ్య సినిమాల్లో ఈ హత్య కేసుల్ని, ఈ హత్యల్ని కూడా చాలా నార్మలైజ్ చేసి చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల పేర్లు ఎందుకు కానీ యానిమల్ లాంటి సినిమాలో చూసుకుంటే చాలా క్యాజువల్గా హత్యలు ఎలా చేసేసేయాలనేది చూపించారు. సో ఒక రకంగా అది అడల్ట్ మూవీ అయినప్పటికీ, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు చూడాల్సిన సినిమాని అయినప్పటికీ కూడా చాలా ఈజీగా చిన్నపిల్లలకు కూడా ఆ సినిమాలో యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది. సో వాళ్ళందరూ ఈ ఓటీటీలో కావచ్చు, సెల్ ఫోన్స్లో కావచ్చు ఆ సినిమాలు చూస్తున్నారు. ఆ సినిమాల నుంచి ఎంతవరకు ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నారని పక్కన పెడితే రియల్ లైఫ్లో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఓవరాల్గా ఈ హత్యల్ని, ఈ మర్డర్స్ని సినిమాల్లో నార్మలైజ్ చేయడం కూడా కాస్త తగ్గించాలని వాదన కూడా వినిపిస్తుంది. అవును, అండ్ అతి క్రూరంగా మనం చూసుకుంటే తాజాగా హిట్ మూవీ చూసుకుంటే, లేదంటే మార్కో మూవీ చూసుకుంటే, ఇవన్నీ కూడా అతి క్రూరంగా మర్డర్ చేయడం ఎలాగా. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కుక్కట్పల్లి ఉదంతం కూడా అంతే. ఆ బాలుడు ఆ అమ్మాయితో గొడవ పడే క్రమంలో అక్కడికి ఇంట్లోకి వెళ్ళాలి అంటే పక్కా మర్డర్ ప్లాన్ ఏ విధంగా చేసుకున్నాడో మనం సినిమాల్లో చూసినట్టు, వెబ్ సిరీస్ లో చూస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. లాస్ట్ లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. సో ఆ మిషన్ డన్ అనేది కూడా తన మీద సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్ ఉందో కూడా మనకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే అతి క్రూరంగా ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ అమ్మాయిని గొంతు నులిమి హత్య చేసిన తర్వాత చనిపోయిందో లేదో నిర్ధారించుకోవడానికి దాదాపు 18 సార్లు కత్తితో పొడిచాడు. అంటే ఇది సినిమాల ప్రభావం కాకుండా వాళ్ళు ఇంకెక్కడైనా చూసి దీన్ని నేర్చుకునే అవకాశమే లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో రియల్ లైఫ్ సినారియోస్ పక్కన పెడితే సినిమాల్లో ఖచ్చితంగా ఈ నేర ప్రవృత్తిని సెన్సేషనలైజ్ చేసే చిత్రాలని, ఆ సన్నివేశాలని కాస్త తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా సినిమాలు చూస్తున్నారు, వాళ్ళు కూడా సినిమాలు చూసి ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చెడు తక్కువ చూపించి మంచి ఎక్కువ చూపిస్తే ఖచ్చితంగా పిల్లలకు కూడా కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా ఈ విషయాన్ని న్యాయస్థానాలు ఎలా డీల్ చేస్తాయనే విషయం కూడా ప్రస్తుతం అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. హంతకుడు ఒక మైనర్ కాబట్టి ఒక సాధారణ శిక్ష విధించి అతన్ని తర్వాత వదిలేస్తారా, లేకపోతే కఠిన కారాగార శిక్ష విధించి భవిష్యత్ తరాలకి ఇది ఒక గుణపాఠంగా న్యాయస్థానాలు తీర్చిదిద్దాయి అనేది ప్రస్తుతం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. మనం చూసుకుంటే ఏదైతే మనకి ఈ పిల్లోడు చేసిన హత్యని చాలామంది మైనర్ కాబట్టి మేజర్ అయ్యాక వదిలిపెట్టేస్తారు అంటున్నారు. కనీసం ఒక్క కేసు అయినా పోలీసులు సీరియస్గా తీసుకొని ఈ విధంగా శిక్షిస్తాం, ఇంత కఠినంగా శిక్షలు ఉంటాయి అన్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఏవైతే జనరేషన్స్ వచ్చినా కానీ, లేదంటే నెక్స్ట్ ఏజ్ పిల్లలు కానీ జాగ్రత్త పడడానికి, భయపడడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి ఇలా మళ్ళీ చేయకూడదు అని చెప్పి భయపడే విధంగా అయితే శిక్షలు పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైం సెన్సార్ బోర్డు కూడా ఏవైతే ఇంత క్రూరత్వంతో ఉన్న సినిమాలు ఉంటాయో వాటిని
సరైన కటింగ్స్తో, అంటే ఏ సర్టిఫికెట్ లేదంటే ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఇది మీరు 18 ఇయర్స్ లోపల పిల్లలు చూడకూడదు అంటే ఎవరు చూడకుండా ఉండరు. ఎందుకంటే ఇవి మళ్ళీ ఒక వారంలో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పిల్లలు చూడడానికి ఫుల్ యాక్సెస్ ఉంది. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఏవైతే వెబ్ సిరీస్లు లేదంటే సినిమాలు రిలీజ్ చేస్తున్నారో వాటికి కూడా సెన్సార్ అనేది పెడితే చాలా బాగుంటుంది అనేది చాలామంది ఉద్దేశ్యం. సో వ్యూయర్స్, మీరేమనుకుంటున్నారు ఈ ఓవరాల్ ఉదంతం గురించి? మీ అభిప్రాయం ఏంటి? అండ్ హంతకుడికి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.